వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. కురుస్తున్న భారీ వర్షాల వల్ల టేకుమట్ల మండల ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ దాసరి సుధాకర్ తెలిపారు. ఆయన కాళేశ్వరం టీవీతో మాట్లాడుతూ ముఖ్యంగా పాత కూలిన ఇళ్లలో నివాసం ఉండే కుటుంబాలు ప్రమాదం వాటిల్లక ముందే వాటిని ఖాళీ చేయాలన్నారు. పొంగుతున్న మానేరు చలివాగు దాటి ప్రజలు ఎటు వెళ్లరాదని ఎస్ఐ తెలిపారు. టేకుమట్ల మండల ప్రజలందరికీ రాబోయే ఈ 2-3 రోజులలో ఉన్న విస్తారమైన వర్షాల దృష్టిలో కొన్ని సూచనలు చేయబడుతున్నాయి. ప్రజలు అందరూ లోతట్టు ప్రాంతాలలో ఎవరన్నా ఇల్లున్నట్లయితే మట్టి గుడిసెలు లేదా పెంకుటిల్లో ఉన్నట్టయితే వాళ్ళు వెంటనే మంచి పక్కా ఇంట్లోకి షిఫ్ట్ కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వర్షాలకు మట్టి గోడలు తడిసి ఇల్లులు కూలిపోయే ప్రమాదం ఉంది. నెక్స్ట్ లోతట్టున మన మానేరు చలివాగు పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు చేపల వేటకు కానీ అటు సైడు పొలంలో పనులు ఉన్నాయని చెప్పేసి కానీ లేదు గర్మిలపల్లి మానేరు వాగును దాటి గర్మిలపల్లి వెళ్ళే ప్రయత్నం లాంటివి చేయకూడదు. ఈ ప్రజెంటు మనకు ఆస్తి పనుల కంటే కూడా మన ప్రాణాలు చాలా ముఖ్యం. సో ఆ విషయంలో దృష్టి పెట్టి జాగ్రత్త తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే కరెంటు స్తంభాలు విద్యుత్ మోటార్లు స్విచ్ ఆన్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. తడిసి ఉంటాయి కాబట్టి ఎర్త్ అండ్ కరెంటు పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకొని విద్యుత్ మోటార్లు కానీ స్తంభాలను కానీ వీలైనంత దూరంలోనే ఉంటే ఉత్తమంగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మన చాలా వరకు పొలాలలో వ్యవసాయ బావులు ఉంటాయి. ఆ బావుల దగ్గరికి ఎవరు కూడా పోవద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. బావుల దగ్గరికి వెళ్తే ఆ మట్టి ఇప్పుడు బావులు ఇక్కడ బావుల పారకం ఉంటుంది కాబట్టి ఆ మట్టి అనేది వర్షం వల్ల తడిసి మెత్తగా అయి ఉంటుంది. మనం ఆ బావి ఒడ్డుకు వెళ్ళినట్టయితే జారి అందులో పడిపోయే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి బావులకు దూరంగా ఉండాల్సిందిగా సూచన చేస్తున్నాం. అలాగే ఇంకా దూర ప్రాంతాలకు కూడా ఇప్పుడు ఈ 2-3 ప్రయాణం ఆఫ్ చేసుకుంటే బాగుంటుంది. 2 డేస్ తర్వాత చూసుకోవచ్చు. ఎవరండి ఈ వరంగల్, హైదరాబాద్ అండ్ ఇటు ములుగు, కరీంనగర్ కూడా విస్తారమైన వర్షాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరించారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని 2 డేస్ పోస్ట్ పోన్ చేసుకుంటే ఉత్తమం.